తాజా 30 మహానటి సావిత్రిది సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానం. నటీమణుల్లో ఆమెను ఢీకొట్టేవారు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. కొత్తగా ఇండస్ట్రీలకు వచ్చే మహిళలకు సావిత్రి ఒక మార్గదర్శి. నటనలోని అన్ని కోణాలను స్పృశించిన తార సావిత్రి. కేవలం సావిత్రిని చూసి సినిమాకు వచ్చే ప్రేక్షకులు అప్పట్లో కోకొల్లలుగా ఉండేవారు. సావిత్రి స్వస్థలం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో ఉన్న చిర్రావూరు. ఆమె 1936 డిసెంబర్ 6న జన్మించారు. బాల్యంలోనే ఆమె నటనా రంగంలోకి ప్రవేశించారు. నందమూరి తారక రామారావు నెలకొల్పిన థియేటర్ కంపెనీలో సావిత్రి పనిచేశారు. సావిత్రి కూడా సొంతంగా నవభారత నాట్యమండలి అనే థియేటర్ కంపెనీని నెలకొల్పారు. బుచ్చిబాబు రచన అయిన ఆత్మవంచన సావిత్రికి రంగస్థలంలో గొప్ప పేరు తీసుకొచ్చింది. 14 ఏళ్ల వయసులో ఆమెకు అగ్ని పరీక్ష అనే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మరీ యంగ్గా ఉండడంతో స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఆమెకు అవకాశం ఇవ్వలేదు. 1950లో అంటే 15 ఏళ్ల వయసులో సంసారం అనే సినిమాలో సావిత్రికి అవకాశం వచ్చింది. స్టేజ్ ఫియర్ కారణంగా ఈ అవకాశం కూడా చేజారిపోయింది. చివరకు అక్కినేని నాగేశ్వరరావు సినిమా పుష్పవళిలో సావిత్రికి చిన్న పాత్ర లభించింది. 1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమాలో నటించే అవకాశం సావిత్రికి లభించింది. ఆ తర్వాత నుంచి సావిత్రి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ వెళ్ళింది. ఏడాదికి 5 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. నటనా రంగంలో అగ్రస్థానానికి చేరుకుంది. తమిళ నటుడు జమినీ గణేశన్ను పెళ్లి చేసుకోవడం సావిత్రి జీవితంలో అతిపెద్ద మలుపు. ఆ తర్వాత గణేశన్తో విడిపోవడం, మద్యానికి బానిస కావడంతో సావిత్రి జీవితం తలకిందులైంది. అయిన వాళ్ళు నిండా మోసం చేశారు. ఆస్తి అంతా కరిగిపోయింది. డాక్టర్లు ఎంత చెప్పినా సావిత్రి మద్యాన్ని మాత్రం మానలేకపోయారు. ఈ మద్యం కారణంగా ఆమె కోమాలోకి వెళ్ళింది. హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. సినిమా వాళ్ళు 10,000 రూపాయల విరాళం ఇచ్చారు. అది ఏ మూలకు సరిపోలేదు. 18 నెలల పాటు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన సావిత్రి 1981లో తుదిశ్వాస విడిచారు. వృత్తిపరంగా అద్భుతాలు చేసిన సావిత్రి వ్యక్తిగతంగా, ఆర్థికంగా జీవితంలో చాలా దెబ్బలు తిన్నారు. సావిత్రి జీవితం నుంచి గుణపాఠం నేర్చుకున్న నేటి సినిమా నటులు ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగానే చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.